నమస్తే అన్న. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఏంటి ఎన్ని రోజులుగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ పడట్లేదు? నా పేరు ఆసిఫ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్ ప్రెసిడెంట్ని. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఫీజులు రాక, స్కాలర్షిప్లు రాక ప్రభుత్వాన్ని కూలగొట్టాం. ఇదే ఉస్మానియా సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఫీజులు వస్తాయని, మాకు నియామకాలు వస్తాయని, మా స్కాలర్షిప్లు వస్తాయని మేము కాళ్ళకి కిరికలు కట్టుకొని, కళ్ళల్లో ఒత్తులు పట్టుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఇప్పుడు కనీసం మాకు స్కాలర్షిప్లు వేయండిరా బాబు అని మేము రోజు ఒక ధర్నా చేయాల్సి వచ్చింది. మొన్న రీసెంట్గా 3 రోజుల కింద చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర మేము ధర్నా చేయడం ఉంది. ఇలాంటి పరిస్థితుల వల్ల మాకు కాలేజీలలో స్కాలర్షిప్లు రాక మేము సర్టిఫికేట్ల కోసం ప్రత్యేకంగా నేను 2023లో నా డిగ్రీ అయిపోయింది. సర్టిఫికేట్ల కోసం పోతే 40,000 కట్టమని. నేను చదువుకుంది గవర్నమెంట్ కాలేజీలో. 40,000 ఎక్కడి నుంచి తెచ్చాలి? నేను ఎక్కడనో ఖమ్మం నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి 40,000 కోసం నేను చదువుకోవడం ఎక్కువ. 40,000 మా అమ్మ నాన్న ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అలాంటిది ఈ ఫీజులు రియంబర్స్మెంట్ పెడితే మా బతుకులు మారతాయని మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించాం. మా బతుకులు మారక మేము రోడ్ల మీద పడి ఇవాళ అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ఇప్పటికైనా ఈ వీడియోలు చూసైనా మా కోసం ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కనీస వసతులు కల్పించి, తినడానికి అన్నం సరిగ్గా లేక, ఉండడానికి రూములు లేక, నీళ్ళు రాక మేము అవస్థలు పడుతున్నాం. వీటితోనైనా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు వీటిని అన్నిటిని విడుదల చేయాలని కోరుకుంటున్నాం.